Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. In this video, we are going to have an analysis of the Hindu newspaper of today, that is 31st of May 2025, and this is presented to you by me, Lakshmi Sarjanya. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇవి. సో మన ఫస్ట్ ఆర్టికల్ పాకిస్తాన్స్ ఇండియా వార్. సో ఇది మనకు జిఎస్ పేపర్ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. దెన్ డోంట్ మియర్లీ ఎన్రోల్ స్టూడెంట్స్ బట్ ఎక్విప్ దెమ్ విత్ స్కిల్స్. ఇది కూడా మనకు జిఎస్ పేపర్ 3 కిందకు వస్తుంది. దెన్ స్టీప్ డిక్లైన్ ఆల్సో కమ్స్ అండర్ జిఎస్ పేపర్ 3. And government meets fiscal deficit target of 4.8% for financial year 25, and GDP growth rate at 6.5%, the slowest since pandemic. India will have 1 billion internet users by this fiscal year, and the last article is 100% of Gazans at risk of famine, wants UN agency Pakistan to upgrade Afghanistan. ఇవి మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోయే ఇంపార్టెంట్ ఆర్టికల్స్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే ఫస్ట్ ఆర్టికల్ పాకిస్తాన్స్ ఇండియా వార్. సిలబస్ చూసినట్లయితే ఇది మనకు జిఎస్ పేపర్ 3 సెక్యూరిటీ ఛాలెంజెస్ అండ్ దేర్ మేనేజ్మెంట్ అండ్ బార్డర్ ఏరియాస్, రూల్ ఆఫ్ ఎక్స్టర్నల్ స్టేట్ అండ్ నాన్ స్టేట్ యాక్టర్స్ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ, మోడర్న్ డిఫెన్స్ టెక్నాలజీస్ అండ్ స్ట్రాటజిక్ ప్రిపేర్నెస్. సో ఈ టాపిక్స్ అన్ని కవర్ అవుతున్నాయి. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే, రీసెంట్గా ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య ఒక మిలిటరీ ఎంగేజ్మెంట్ అనేది జరిగింది. సో దీన్ని బేస్ చేసుకుని ఇటువంటి ఒక సిచ్యువేషన్లో మనకి ఈ ఆర్టికల్లో పాకిస్తాన్ it has transformed into a military controlled ideological state. సో దీన్ని అసెస్ చేయడం జరిగింది అండ్ how it reshapes the strategic threat to India. ఈ కాన్సెప్ట్ అనేది ఈ ఆర్టికల్లో మనకు డిస్కస్ చేయడం జరిగింది. సో దీనిలో ఏంటంటే రిలీజియస్ మిలిటరిజం ఏ విధంగా ఇంక్రీజ్ అయింది, అండ్ లాస్ ఆఫ్ సివిలియన్ గవర్నెన్స్, అండ్ ప్రాక్సీ అండ్ మిసైల్ బేస్డ్ థ్రెట్ ఏ విధంగా ఇంక్రీజ్ అవుతుంది. సో వీటి గురించి డిస్కస్ చేయడం జరిగింది. అండ్ అర్జింగ్ ఇండియా టు మెయింటైన్ కాన్స్టెంట్ రెడీనెస్. సో ఇటువంటి థ్రెట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇలాంటి ఒక సిచ్యువేషన్లో ఇండియా కంటిన్యూస్గా రెడీనెస్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. ఈ ఇష్యూకి సంబంధించిన హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే, కన్వెన్షనల్ కాన్ఫ్లిక్ట్స్ 1947 to 1999. ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య 4 మేజర్ వార్స్ అనేవి జరిగాయి. సో ఇవి ఎప్పుడు జరిగాయి అంటే 1947 to 48 మధ్య ఒకటి, దెన్ 1965లో ఒకటి, 1971లో ఒకటి, అండ్ 1999 కార్గిల్ వార్. సో ఈ విధంగా ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య 4 వార్స్ అనేవి జరిగాయి. సో ఈ 4 వార్స్ ఏవైతే అవుతాయో వీటిలో అన్నీ కూడా పాకిస్తానే స్టార్ట్ చేసింది. అండ్ దిస్ ఇస్ ఆఫెన్ డ్రివెన్ బై మిలిటరీ అడ్వెంచరిజం ఆర్ డొమెస్టిక్ లెజిటిమసీ క్రైసిస్. దెన్ పోస్ట్ కార్గిల్ షిఫ్ట్ టు ప్రాక్సీ వార్. ఈ 1999 కార్గిల్ వార్ వరకు కూడా ఈ విధంగా 4 మేజర్ వార్స్ అనేవి జరిగాయి. అండ్ దీని తర్వాత ఎస్పెషలీ కార్గిల్ వార్ తర్వాత ప్రాక్సీ వార్ఫేర్కి షిఫ్ట్ అయింది. సో 1999 తర్వాత పాకిస్తాన్ యొక్క ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఐఎస్ఐ తన యొక్క ఫోకస్ని ప్రాక్సీ టెర్రర్ అండ్ ఇన్సర్జెన్సీ వైపు షిఫ్ట్ చేసింది. అండ్ ఇది ఎస్పెషలీ జమ్మూ అండ్ కాశ్మీర్ని టార్గెట్ చేయడం జరిగింది. అండ్ దిస్ వాజ్ ఎగ్జాంప్లిఫైడ్ బై 2001 పార్లమెంట్ అటాక్ అండ్ 26/11 ముంబై అటాక్స్. దెన్ 1000 cuts doctrine. Pakistani deep state continues to pursue a long-term strategy of weakening India through low-intensity conflicts, terrorism, etc. సో ఒక ఫుల్ స్కేల్ వార్కి వెళ్లకుండా పాకిస్తాన్ ఏం స్ట్రాటజీతో ఉందంటే, లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఏముంది పాకిస్తాన్కి సంబంధించి అంటే, ఇండియాని ఒక లో ఇంటెన్సిటీ కాన్ఫ్లిక్ట్స్తో, టెర్రరిజంతో రాడికలైజ్ చేయడం ద్వారా, అదేవిధంగా సైబర్ డిస్రప్షన్, ఇటువంటి స్ట్రాటజీని యూజ్ చేసి ఇండియాని వీకెన్ చేయాలి ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ అ ఫుల్ స్కేల్ వార్. ఇది పాకిస్తాన్ యొక్క స్ట్రాటజీ. దీన్నే 1000 cuts doctrine అని కూడా అంటారు. దెన్ వీ హ్యావ్ 2021 ceasefire agreement reaffirmation. సో 2021లో ఇండియా అండ్ పాకిస్తాన్ రెండు కంట్రీస్ యొక్క డైరెక్టర్స్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ they agreed to strict observance of all ceasefire agreements. So especially మన లైన్ ఆఫ్ కంట్రోల్ LOC అండ్ అదర్ సెక్టర్స్లో
సీజ్ ఫైర్ అగ్రిమెంట్ని స్ట్రిక్ట్గా అబ్జర్వ్ చేస్తాము, స్ట్రిక్ట్గా ఫాలో అవుతామని చెప్పి ఇండియా అండ్ పాకిస్తాన్ రెండు కంట్రీస్ యొక్క డీజీఎంఓస్ ఒప్పుకోవడం జరిగింది 2021లో. సో దీనివల్ల మనకు క్రాస్ బార్డర్ ఫైరింగ్ అనేది చాలా తగ్గింది. బట్ ఇట్ డిడ్ నాట్ ఎండ్ డీప్ స్టేట్ యాక్టివిటీస్ లైక్ క్రాస్ బార్డర్ డ్రోన్ డ్రాప్స్, రాడికలైజేషన్ క్యాంపెయిన్స్, సైబర్ వార్ఫేర్. ఇవైతే ఎక్కడ కూడా మనకు ఎండ్ అవ్వలేదు, బట్ క్రాస్ బార్డర్ ఫైరింగ్ అయితే చాలా వరకు రెడ్యూస్ అయింది. దెన్ కంటిన్యూటీ ఆఫ్ థ్రెట్ డిస్పైట్ టాక్టికల్ డీ-ఎస్కలేషన్స్. సో కామ్ పీరియడ్స్ కూడా ఉన్నాయి మనకు 2021 తర్వాత. ఈవెన్ అటువంటి కామ్ పీరియడ్లో కూడా పాకిస్తాన్ యొక్క మిలిటరీ ఇంటెలిజెన్స్ కాంప్లెక్స్ ఇట్ వాస్ యాక్టివ్ ఇన్ పుషింగ్ ఇన్ఫిల్ట్రేషన్, డిజిటల్ ప్రాపగాండా అండ్ సపోర్టింగ్ ఇన్సర్జెంట్స్. సో వార్ లాంటి సిచ్యువేషన్స్ లేకుండా కామ్గా పీస్ఫుల్గా ఉన్న టైంలో కూడా 2021 తర్వాత ఇటువంటి పీస్ఫుల్ సిచ్యువేషన్స్లో కూడా పాకిస్తాన్ యొక్క మిలిటరీ ఇంటెలిజెన్స్ కాంప్లెక్స్ ఏంటంటే ఇన్ఫిల్ట్రేషన్ అంటే ఇల్లీగల్గా ఎంటర్ అవ్వడం అండ్ డిజిటల్ ప్రాపగాండా, రాడికలైజేషన్ చేయడం, ఇన్సర్జెంట్స్ని సపోర్ట్ చేయడం, ఇటువంటి యాక్టివిటీస్ని కంటిన్యూ చేస్తూ ఉంది. అండ్ ఎనీ పోస్ట్ 2025 డెవలప్మెంట్స్ వుడ్ రిఫ్లెక్ట్ అ ప్యాటర్న్ ఆఫ్ టాక్టికల్ రిస్ట్రెయింట్. సో మనకు రీసెంట్గా జమ్మూ అండ్ కాశ్మీర్లో పహల్గామ్ అటాక్ జరిగింది. సో ఈ విధంగా 2025లో రీసెంట్గా జరిగింది ఇది. సో 2025 తరువాత ఇటువంటి డెవలప్మెంట్స్ ఏమైనా జరిగినట్లయితే దే వుడ్ రిఫ్లెక్ట్ అ ప్యాటర్న్ ఆఫ్ టాక్టికల్ రిస్ట్రెయింట్ మాస్కింగ్ పర్సిస్టెంట్ స్ట్రాటజిక్ హాస్టిలిటీ. సో ఇది ఇష్యూకి సంబంధించిన హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. సో మనకి ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య ఎటువంటి 4 మేజర్ వార్స్ జరిగాయి, సో దాని తర్వాత ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, అండ్ 2021 సీజ్ ఫైర్ అగ్రిమెంట్. సో ఈ విధంగా మనం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా అంటిల్ 2025 డిస్కస్ చేయడం జరిగింది. సో హోప్ యూ హ్యావ్ గాట్ అన్ ఐడియా ఆఫ్ ద హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియా అండ్ పాకిస్తాన్ రిగార్డింగ్ దిస్ ఇష్యూ. దెన్ ఇంప్లికేషన్స్ ఆఫ్ పాకిస్తాన్స్ పోస్చర్ ఫర్ ఇండియా. పాకిస్తాన్ ఈ విధమైన స్ట్రాటజీతో ఉంది అంటే దానికి ఇండియాకి ఎటువంటి ఇంప్లికేషన్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ఇస్ ఇంటర్నల్ సెక్యూరిటీ స్ట్రెస్. పాకిస్తాన్ సపోర్ట్ చేసే ఇటువంటి టెర్రర్ నెట్వర్క్స్ అండ్ ఇన్ఫిల్ట్రేషన్ ఇవి కాశ్మీర్లో అదేవిధంగా బార్డర్ ఏరియాస్లో కంటిన్యూ అవుతూ ఉన్నాయి. దీనివలన ఇండియా యొక్క కౌంటర్ టెర్రర్ క్యాపబిలిటీస్ అనేవి స్ట్రెయిన్ అవుతున్నాయి. సో ఆ విధంగా మన ఇంటర్నల్ సెక్యూరిటీ పైన స్ట్రెస్ పడుతోంది. దెన్ రోడ్ బ్లాక్ టు రీజనల్ కోఆపరేషన్. పాకిస్తాన్ యొక్క స్టాండ్స్ ఏదైతే ఉందో ఇట్ హ్యాంపర్స్ సార్క్, ట్రేడ్ అండ్ ఎనర్జీ కనెక్టివిటీ, లిమిటింగ్ ఇండియాస్ రీజనల్ లీడర్షిప్ అండ్ సౌత్ ఏషియా. సో వీటన్నిటి వల్ల ఏంటంటే ఇండియాకి సౌత్ ఏషియాలో ఏదైతే రీజనల్ లీడర్షిప్ ఉందో అది లిమిట్ అవుతుంది. దెన్ డిప్లొమాటిక్ ఇమేజ్ రిస్క్స్. ఫ్రీక్వెంట్ టెన్షన్స్ కెన్ ఎరోడ్ ఇండియాస్ గ్లోబల్ నెరేటివ్ యాజ్ అ స్టేబుల్ పవర్. సో ఇండియా ఒక స్టేబుల్ పవర్ అని ఏదైతే మనం వరల్డ్కి చూపించడం జరుగుతుందో ఆ పర్టిక్యులర్ ఇమేజ్ అనేది డ్యామేజ్ అవుతుంది. బికాస్ if you have these kinds of frequent tensions, it will definitely erode India's global image as a stable power. ఎస్పెషలీ ఇండియా G20లో, బ్రిక్స్ అదేవిధంగా క్వాడ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం జరుగుతుంది. ఇటువంటి సిచ్యువేషన్లో మనకు ఫ్రీక్వెంట్గా పాకిస్తాన్తో ఇటువంటి టెన్షన్స్ ఉన్నట్లయితే గ్లోబల్గా మనకు వరల్డ్లో ఇండియాకి ఏదైతే ఒక స్టేబుల్ పవర్ అనే ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ అనేది డెఫినెట్లీ ఎఫెక్ట్ అవుతుంది. సో ఆ విధంగా విల్ హ్యావ్ డిప్లొమాటిక్ ఇమేజ్ రిస్క్స్. ద నీడ్ ఫర్ ర్యాపిడ్ డిఫెన్స్ మోడర్నైజేషన్. సో ఇండియా ఏంటంటే ప్రస్తుతం ఇటువంటి సిచ్యువేషన్లో పాకిస్తాన్ యొక్క అసిమెట్రిక్ స్ట్రాటజీస్ని కౌంటర్ చేయాలి అంటే ఇండియా తన యొక్క మిసైల్ డిఫెన్స్, డ్రోన్స్ అండ్ సైబర్ వార్ఫేర్ సిస్టమ్స్ని ఫాస్ట్ ట్రాక్ అప్గ్రేడ్స్ అనేవి చేయాల్సి ఉంటుంది. సో మనం ఫాస్ట్గా మన డిఫెన్స్ని మోడర్నైజ్ చేసుకోవాలి. దెన్ డీపెనింగ్ చైనా పాకిస్తాన్ యాక్సిస్. Strategic coupling through CPEC and military ties, it intensifies the two-front challenge, forcing India to recalibrate force deployment. So, ఇవి మనకు పాకిస్తాన్ యొక్క స్ట్రాటజీ వలన ఇండియాకు ఉండే implications. Now let's have a look at the strategic response framework for India. Maintain permanent strategic vigilance. So, India ఏంటంటే we have to ensure 24/7 operational readiness. సో మనకు ల్యాండ్ పైన, ఎయిర్ పైన, సైబర్ ఏరియాస్లో అండ్ అదేవిధంగా మ్యారిటైమ్ డొమైన్స్
సో వీటన్నిటిలో కూడా మనం 24/7 ఆపరేషనల్ రెడీనెస్ అనేది ఎన్ష్యూర్ చేయాల్సి ఉంటుంది టు డిటెక్ట్ పాకిస్తాన్స్ అన్ప్రెడిక్టబుల్ ఎస్కలేషన్స్. సో పాకిస్తాన్ ఎప్పుడు ఏ టైంలో ఏ విధంగా ఎస్కలేట్ చేస్తుంది అనేది మనకు ఐడియా లేదు, వీ కెనాట్ ప్రెడిక్ట్ ఇట్. సో దాన్ని మనం ప్రెడిక్ట్ చేయలేం. ఇటువంటి ఒక అన్ప్రెడిక్టబుల్ సిచ్యుయేషన్లో మనం ఎప్పుడు కూడా 24/7 ఆపరేషనల్ రెడీనెస్ ఉన్నట్లయితే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. సో వీ హ్యావ్ టు మెయింటైన్ పర్మనెంట్ స్ట్రాటజిక్ విజిలెన్స్. దెన్ ఫార్ములేట్ అ నేషనల్ సెక్యూరిటీ డాక్ట్రిన్. సో మనం ఒక ఫార్మల్ నేషనల్ సెక్యూరిటీ డాక్ట్రిన్ అడాప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, అవుట్లైనింగ్ థ్రెట్ పర్సెప్షన్, రెడ్ లైన్స్ అండ్ రెస్పాన్స్ స్ట్రాటజీస్. అండ్ దీని ద్వారా మనం కన్వెన్షనల్, సబ్ కన్వెన్షనల్ అండ్ సైబర్ డొమైన్స్ని కూడా ఇంటిగ్రేట్ చేయాల్సి ఉంటుంది. దెన్ కౌంటర్ ఐడియాలజికల్ అండ్ డిప్లొమాటిక్ నెరేటివ్స్. సో ఇండియా ఏంటంటే యునైటెడ్ నేషన్స్, దెన్ FATF ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, సో ఇటువంటి ఫోరమ్స్ని యూజ్ చేసుకొని పాకిస్తాన్లో ఏ విధంగా ఇంటర్నల్ రాడికలైజేషన్ జరుగుతుంది అండ్ డిప్లొమాటిక్ డూప్లిసిటీ, ఇటువంటి ఇష్యూస్ని మనం ఎక్స్పోజ్ చేయాలి. సో ఈ విధంగా వీ హ్యావ్ టు యూజ్ దీస్ ఫోరమ్స్. ఈ ఫోరమ్స్ని యూజ్ చేసుకుని వీ హ్యావ్ టు కౌంటర్ ఐడియాలజికల్ అండ్ డిప్లొమాటిక్ నెరేటివ్స్. దెన్ యాక్సిలరేట్ డిఫెన్స్ టెక్నాలజీ ఇండక్షన్. సో మనం హైపర్సోనిక్ మిజైల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ISR, క్వాంటమ్ కమ్యూనికేషన్స్ అండ్ యాంటీ డ్రోన్ క్యాపబిలిటీస్, ఇటువంటి సిస్టమ్స్ని ప్రయారిటైజ్ చేయాలి. సో ఆ విధంగా మన యొక్క డిఫెన్స్ టెక్నాలజీ ఇండక్షన్ని యాక్సిలరేట్ చేసి స్పీడప్ చేయాల్సి ఉంటుంది. దెన్ స్టెబిలైజ్ బార్డర్ రీజన్స్ త్రూ డెవలప్మెంట్. సో మన యొక్క బార్డర్ రీజన్స్ ఎక్కువగా థ్రెట్లో ఉన్నాయి. సో ఈ బార్డర్ రీజన్స్ని మనం డెవలప్ చేసి స్టెబిలైజ్ చేయాల్సి ఉంటుంది. సో దీనికోసం మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్, కౌంటర్ రాడికలైజేషన్ అండ్ సివిల్ మిలిటరీ కోఆపరేషన్, వీటన్నిటిని ఇంటిగ్రేట్ చేయాలి, ఎస్పెషలీ ఇన్ వల్నరబుల్ ఏరియాస్ లైక్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ పంజాబ్. సో ఇది ఇండియాకి సంబంధించి మనకు ఉండాల్సిన స్ట్రాటజిక్ రెస్పాన్స్ ఫ్రేమ్వర్క్. సో ఇప్పుడు ఈ ఇష్యూకి సంబంధించి ఒక మెయిన్స్ క్వశ్చన్ చూద్దాం. సో ద క్వశ్చన్ ఇస్, హౌ షుడ్ ఇండియా రెస్పాండ్ టు ద ఎవాల్వింగ్ సెక్యూరిటీ అండ్ ఐడియాలజికల్ ఛాలెంజెస్ పోస్డ్ బై అన్స్టేబుల్ నైబర్స్ ఇన్ ఇట్స్ రీజన్. సో ఇండియాకి ఉన్న నైబరింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క ఇవాల్వింగ్ సెక్యూరిటీ అండ్ ఐడియాలజికల్ ఛాలెంజెస్, వీటికి ఇండియా ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి. సో ఇది మన క్వశ్చన్. సో డిస్కస్ దిస్ విత్ రెఫరెన్స్ టు ఇండియాస్ డిఫెన్స్ ప్రిపేర్డ్నెస్, డిప్లొమాటిక్ స్ట్రాటజీ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ మేనేజ్మెంట్. సో ఈ ఇష్యూ ఏదైతే ఉందో అంటే లైక్ మనకి అన్స్టేబుల్ నైబర్స్ ఉన్నారు మన కంట్రీ చుట్టూ, ఇటువంటి కంట్రీస్ నుండి వచ్చే సెక్యూరిటీ ఛాలెంజెస్, అదేవిధంగా ఐడియాలజికల్ ఛాలెంజెస్కి ఇండియా ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి అండ్ ఈ కాంటెక్స్లో ఇండియా యొక్క డిఫెన్స్ ప్రిపేర్డ్నెస్ ఏ విధంగా ఉంది, ఇండియా యొక్క డిప్లొమాటిక్ స్ట్రాటజీ ఏంటి, మన యొక్క ఇంటర్నల్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ ఏ విధంగా చేస్తున్నాం, వీటన్నిటిని కూడా మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో ట్రై టు రైట్ దిస్ ఆన్సర్ ఇన్ 250 words. సో ఇప్పుడు మన నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. మన నెక్స్ట్ ఆర్టికల్, డోంట్ మియర్లీ ఎన్రోల్ స్టూడెంట్స్ బట్ ఎక్విప్ దెమ్ విత్ స్కిల్స్. సో జస్ట్ స్టూడెంట్స్ని ఎన్రోల్ చేసుకోవడం మాత్రమే కాదు, వారికి స్కిల్స్ని కూడా మనం ప్రొవైడ్ చేయాలి అనేది ఈ ఆర్టికల్. సో లెట్స్ హావ్ ఎ లుక్ ఎట్ దిస్. సిలబస్ చూసినట్లయితే ఇది మనకు GS పేపర్ 3 ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్, రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఎకనామిక్ ఎంపవర్మెంట్, ఇండియన్ ఎకానమీ, హ్యూమన్ క్యాపిటల్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్, ఈ టాపిక్స్ మనకు ఈ ఆర్టికల్లో కవర్ అవుతున్నాయి. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే ఇండియాలో హైయర్ ఎడ్యుకేషన్ ఎన్రోల్మెంట్ అనేది ఇంక్రీజ్ అయింది, ఎస్పెషలీ ఇన్ నాన్ ఎలీట్ ఇన్స్టిట్యూషన్స్. సో ఎన్రోల్మెంట్ అయితే ఇంక్రీజ్ అయింది, బట్ ఒక డిస్టర్బింగ్ ట్రెండ్ కూడా స్టార్ట్ అయింది. ఏంటంటే డిగ్రీస్ ఆర్ అవుట్ పేసింగ్ ఎంప్లాయబిలిటీ. సో మనం ఇంతకు ముందు కూడా దీనికి సంబంధించి కొన్ని ఎడిటోరియల్స్ అండ్ ఆర్టికల్స్ డిస్కస్ చేయడం జరిగింది. సో స్టూడెంట్స్కి ఉండే డిగ్రీస్ ఏవైతే ఉంటున్నాయో ఆ డిగ్రీస్, అదేవిధంగా ఎంప్లాయబిలిటీ, ఇవి రెండు మ్యాచ్ అవ్వడం లేదు. దెర్ ఇస్ అ మిస్ మ్యాచ్ బిట్వీన్ దీస్. సో ఈ విధమైన ఒక డిస్టర్బింగ్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది. అండ్ ఈ ఆర్టికల్ ఏంటంటే మన కరెంట్ అకాడమిక్ కల్చర్ యొక్క ఏ విధంగా మనకు రియల్ వరల్డ్ స్కిల్స్ నుండి ఇది డిస్కనెక్ట్ అవుతుంది, ఎస్పెషలీ ఇన్ Tier 2 అండ్ Tier 3 ఇన్స్టిట్యూషన్స్. దీన్ని డిస్కస్ చేయడం జరిగింది, క్రిటిసైజ్ చేయడం జరిగింది, అర్జింగ్ ఎ షిఫ్ట్ టువర్డ్స్ ప్రాక్టికల్ అండ్ స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్. సో ఇప్పుడు మనకున్న
అకాడమిక్ కల్చర్ అనేది రియల్ వరల్డ్ స్కిల్స్తో మ్యాచ్ అవ్వడం లేదు. సో మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు షిఫ్ట్ టు ప్రాక్టికల్ అండ్ స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్. సో ఆ విధంగా మనం షిఫ్ట్ అయినట్లయితే ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ మధ్య ఉన్న ఆ గ్యాప్ అనేది మనం తగ్గించవచ్చు. ఇది ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. దెన్ వై స్కిల్ లింక్ ఎడ్యుకేషన్ ఇస్ ఇంపార్టెంట్. సో స్కిల్తో లింక్ అయిన ఎడ్యుకేషన్ ఎందుకు ఇంపార్టెంటో చూద్దాం. వైడనింగ్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ గ్యాప్. సో రీసెంట్ టైమ్స్లో మనం చూసినాం, మనకుండే ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ మధ్య గ్యాప్ అనేది ఉంటుంది. అండ్ ఎస్పెషలీ యాజ్ పర్ ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2024, ఇండియాలోని యూత్లో కేవలం 55% మాత్రమే ఎంప్లాయబుల్గా ఉన్నారు, అంటే జస్ట్ అబౌవ్ హాఫ్. అండ్ అ స్లైట్ ఇంప్రూవ్మెంట్, బట్ స్టిల్ లీవ్స్ నియర్లీ 1 in 2 గ్రాడ్యుయేట్స్ అన్ఎంప్లాయబుల్. అంటే ప్రతి ఇద్దరు గ్రాడ్యుయేట్స్లో ఒకరు అన్ఎంప్లాయబుల్గా ఉంటున్నారు. అండ్ ఈ మిస్ మ్యాచ్ ఏదైతే ఉందో ఇట్ ఎరోడ్స్ నేషనల్ ప్రొడక్టివిటీ అండ్ అండర్మైన్స్ ఎకనామిక్ గ్రోత్. దెన్ అన్ఈక్వల్ యాక్సెస్ టు ఆపర్చునిటీ. స్టూడెంట్స్ ఫ్రమ్ నాన్ ఎలీట్ టైర్ 2-3 ఇన్స్టిట్యూషన్స్. సో ఈ ఇన్స్టిట్యూషన్స్లోని స్టూడెంట్స్కి ఎస్పెషలీ ప్రాక్టికల్ స్కిల్స్కి ఎక్స్పోజర్ అనేది తక్కువగా ఉంటుంది. సో వీరి యొక్క సోషల్ మొబిలిటీని కూడా ఇది లిమిట్ చేస్తుంది. సో ఆపర్చునిటీకి యాక్సెస్ అనేది మన దగ్గర ఈక్వల్గా లేదు. సో స్కిల్లింగ్ చేసినట్లయితే ఇట్ ఎన్ష్యూర్స్ దాట్ హైయర్ ఎడ్యుకేషన్ బికమ్స్ అ టూల్ ఫర్ ఇంక్లూషన్, నాట్ స్ట్రాటిఫికేషన్. సో ఎడ్యుకేషన్తో పాటు మనం స్కిల్లింగ్ కూడా ఎక్కువగా చేసినట్లయితే, స్కిల్స్ ఎక్కువ ప్రొవైడ్ చేసినట్లయితే హైయర్ ఎడ్యుకేషన్ ఇంక్లూజన్కి ఒక టూల్గా మారుతుంది, నాట్ ఫర్ స్ట్రాటిఫికేషన్. దెన్ రిస్క్ ఆఫ్ వేస్టింగ్ ద డెమోగ్రఫిక్ డివిడెండ్. ఇండియాలో మనకి చాలా డెమోగ్రఫిక్ డివిడెండ్ అనే ఉంది. సో ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ని మనం ప్రాపర్గా యూజ్ చేసుకోవడం లేదు. దెర్ ఇస్ అ రిస్క్ ఆఫ్ వేస్టింగ్ దిస్. సో మనకు ఉన్న పాపులేషన్ చూసినట్లయితే దానిలో 65% అనేది అండర్ 35 years ఆఫ్ ఏజ్ ఉన్నారు. బట్ జాబ్లెస్ గ్రోత్ ఇట్ పోజెస్ అ నేషనల్ థ్రెట్. ఎంప్లాయబుల్ స్కిల్స్ అనేవి లేకుండా యూత్ అనేది పెరుగుతూ ఉంటే, యూత్ పాపులేషన్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతూ ఉన్నప్పుడు ఇట్ మే ఫ్యూయల్ ఎకనామిక్ అండ్ సోషల్ ఇన్స్టెబిలిటీ, రైట్? సో మన దగ్గర యూత్ పాపులేషన్ అనేది పెరుగుతుంది, బట్ ఎంప్లాయబిలిటీ అండ్ ఎంప్లాయబుల్ స్కిల్స్ అనేవి ఉండడం లేదు. ఇది మనకు కంటిన్యూ అయినట్లయితే ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ, అదేవిధంగా సోషల్ ఇన్స్టెబిలిటీ అనేది జరుగుతుంది. సో అది జరిగినట్లయితే మన యొక్క డెమోగ్రఫిక్ డివిడెండ్ ఏదైతే ఉందో దాన్ని మనం వేస్ట్ చేసుకునే రిస్క్ కూడా ఉంది. దెన్ రీక్లెయిమింగ్ ద పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ మస్ట్ లీడ్ టు ఏజెన్సీ, లైవ్లీహుడ్ అండ్ డిగ్నిటీ, నాట్ జస్ట్ డిగ్రీస్. సో ఎడ్యుకేషన్ అంటే కేవలం డిగ్రీస్ పొందడం మాత్రమే కాదు, దానివల్ల మనకు ఒక లైవ్లీహుడ్ అనేది ఉండాలి అండ్ డిగ్నిటీ అనేది కూడా రావాలి. సో ఇట్ మస్ట్ లీడ్ టు దీస్. దెన్ స్కిల్ ఇంటిగ్రేషన్ రిస్టోర్స్ మీనింగ్ అండ్ బ్రాడెన్స్ ఎంప్లాయ్మెంట్ హొరైజన్స్ ఫర్ గ్రాడ్యుయేట్స్. The national targets demand integration of skills with education. మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే ఎక్స్పోజ్ 50% ఆఫ్ లెర్నర్స్ టు వొకేషనల్ ఎడ్యుకేషన్ బై 2025. సో ఈ ఎన్ఈపి 2020 యొక్క ఎయిమ్ ఏంటంటే మనకున్న లెర్నర్స్లో హాఫ్ అంటే 50% మందిని మనం 2025 వరకు వొకేషనల్ ఎడ్యుకేషన్కి ఎక్స్పోజ్ చేయాలి. దాని ద్వారా మనం గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోని కూడా మనం we have to increase it to 50% by 2035. సో ఈ రెండు ఎయిమ్స్ అయితే ఉన్నాయి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020కి సంబంధించి. ఒకటి, మన దగ్గర ఉన్న లెర్నర్స్లో హాఫ్ మందికి అట్లీస్ట్ ఈ వొకేషనల్ ఎడ్యుకేషన్కి ఎక్స్పోజర్ అనేది పెంచాల్సి ఉంటుంది బై 2025. అదేవిధంగా గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఏదైతే ఉందో దీన్ని 2035 వరకు 50%కి ఇంక్రీజ్ చేయాలి. అండ్ వితౌట్ ఎంబెడింగ్ స్కిల్ బేస్డ్ కరికులా, these targets risk becoming symbolic rather than transformative. ఈ ఆబ్జెక్టివ్స్ని మనం రీచ్ అవ్వాలి అంటే మనం కరికులంని చేంజ్ చేయాల్సి ఉంటుంది. వీ హ్యావ్ టు మేక్ సమ్ చేంజెస్ ఇన్ ద కరికులం. లేదంటే ఈ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఇవి కేవలం సింబాలిక్గానే ఉండిపోతాయి, దీనివల్ల ఎటువంటి ట్రాన్స్ఫర్మేషన్ అనేది రాదు. దెన్ ఎన్ఎస్డిసి ప్రొజెక్షన్స్ ఎస్టిమేట్ దాట్ ఇండియా విల్ నీడ్ 109 million skilled workers across 24 key sectors by 2026. సో మన నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యొక్క ఎస్టిమేట్స్ ప్రకారం ఇండియాలో మనకు 2026 ఇయర్ వరకు 109 million స్కిల్డ్ వర్కర్స్ యొక్క అవసరం అనేది ఉంది. సో దిస్ ఇస్ అ టార్గెట్ కరెంట్ కాలేజెస్ ఆర్ నాట్ స్ట్రక్చరలీ ఎక్విప్డ్ టు మీట్. సో ఇంత
అవసరమైతే ఉంది మనకున్న 24 ఇంపార్టెంట్ సెక్టర్స్లో 2026 వరకు 109 మిలియన్ స్కిల్డ్ వర్కర్స్ యొక్క అవసరం అయితే ఉంది. బట్ ఇప్పుడున్న కాలేజెస్లో దీనికి సంబంధించి ఇటువంటి అవసరం ఏదైతే ఉందో దీన్ని మీట్ అయ్యే విధంగా మనకు స్ట్రక్చరల్గా ఇవి ఎక్విప్ అయ్యి లేవు. ఇది మనకు స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెన్స్. దెన్ స్ట్రక్చరల్ డెఫిసిట్స్ ఇన్ ఇండియాస్ హైయర్ ఎడ్యుకేషన్. ఇండియా యొక్క హైయర్ ఎడ్యుకేషన్లో ఎటువంటి స్ట్రక్చరల్ డెఫిసిట్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ఇస్ ఓవర్ ఎంఫసిస్ ఆన్ థియరీ సెంట్రిక్ పెడగాగి. సో మనకున్న ఎగ్జిస్టింగ్ అకాడమిక్ కల్చర్ ఏదైతే ఉందో దానిలో మనకి రోట్ లెర్నింగ్, ప్యాసివ్ ఇన్స్ట్రక్షన్ వీటికి ఎక్కువగా మనం ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది ఇన్స్టెడ్ ఆఫ్ అప్లైడ్ ఆర్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్. సో వీటికి బదులుగా మనం ఎక్కువగా రోట్ లెర్నింగ్కి అదేవిధంగా ప్యాసివ్ ఇన్స్ట్రక్షన్కి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నాం ప్రస్తుతం ఉన్న అకాడమిక్ కల్చర్లో. అండ్ మోస్ట్ ఆఫ్ ద డిగ్రీ ప్రోగ్రామ్స్లో మనం చూసినట్లయితే ఎస్పెషలీ ఆర్ట్స్ అండ్ సైన్స్లో వీటిలో మనకు ఇంటర్ డిసిప్లినరీ ఫ్లెక్సిబిలిటీ ఆర్ హ్యాండ్స్ ఆన్ కాంపోనెంట్స్ ఇవి ఉండడం లేదు. సో దెర్ ఇస్ ఓవర్ ఎంఫసిస్ ఆన్ థియరీ సెంట్రిక్ పెడగాగి. దెన్ కరికులం ఇండస్ట్రీ మిస్ మ్యాచ్. మన హైయర్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఇది ప్రస్తుతం ఉన్న ఇవాల్వింగ్ జాబ్ మార్కెట్ నీడ్స్కి తగ్గట్టుగా లేదు. it fails to keep pace with this evolving job market needs, especially digital skills, soft skills and sector specific competencies లో ఇది ఫెయిల్ అవుతుంది to meet this job market needs. And resource deficits and non-elite institutions. మనకు ఎస్పెషల్లీ టైర్ 2 and 3 కాలేజెస్లో ఎక్కువగా దే ఆర్ ఆపరేటింగ్ వితౌట్ ప్రాపర్ ల్యాబొరేటరీస్ అండ్ ఇండస్ట్రీ ఎక్స్పోజర్ ఆర్ క్యాంపస్ ప్లేస్మెంట్ మెకానిజమ్స్. సో చాలా వరకు మనకు టైర్ 2-3 కాలేజెస్లో ప్రాపర్గా ల్యాబొరేటరీ ఫెసిలిటీస్ ఉండడం లేదు, ఇండస్ట్రీ ఎక్స్పోజర్ ఉండడం లేదు, దాంతోపాటుగా క్యాంపస్ ప్లేస్మెంట్ మెకానిజమ్స్ కూడా ఉండడం లేదు. దెన్ ఫ్యాకల్టీ షార్టేజెస్. సో కావాల్సినంత మంది ఫ్యాకల్టీ కూడా ఉండడం లేదు, అదేవిధంగా అవుట్డేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే ఎస్పెషలీ మనకు రూరల్ ఏరియాస్ అండ్ అండర్ సర్వ్డ్ ఏరియాస్ నుండి వచ్చే స్టూడెంట్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారు. దెన్ స్కిల్లింగ్ స్టిల్ పెరిఫరల్ టు డిగ్రీ ఎడ్యుకేషన్. గవర్నమెంట్ స్కిల్లింగ్ స్కీమ్స్ లైక్ ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన, సో ఇట్ రిమైన్స్ లార్జ్లీ డీకపుల్డ్ ఫ్రమ్ రెగ్యులర్ డిగ్రీ ప్రోగ్రామ్స్. గవర్నమెంట్ కొన్ని స్కిల్లింగ్ స్కీమ్స్ని తీసుకొచ్చినప్పటికీ అవి మన రెగ్యులర్ డిగ్రీ ప్రోగ్రామ్స్ నుండి దూరంగానే ఉంటున్నాయి, వాటితో ప్రాపర్గా ఇంటిగ్రేట్ చేయడం లేదు. And only a small percentage of universities and colleges have institutionalized credit-linked occasional modules. Then social stigma around vocational training. Vocational training, అదేవిధంగా టెక్నికల్ ఎడ్యుకేషన్ వీటిని ఇప్పటికీ కూడా ఇన్ఫీరియర్గా చూస్తున్నారు, అదేవిధంగా నాన్ ఆస్పిరేషనల్గా చూస్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ స్టూడెంట్స్ ఎక్కువగా వీటిని తీసుకోవడం లేదు, సో వీటిని ఆప్ట్ చేయడానికి కూడా వెనకడుగు వేయడం జరుగుతుంది. And this perception undermines efforts to integrate skills into higher education pathways. ఇటువంటి ఒక పర్సెప్షన్ ఉన్నప్పుడు హైయర్ ఎడ్యుకేషన్లో స్కిల్స్ని ఇంటిగ్రేట్ చేయాలి అనే ఎఫర్ట్స్కి ఇది ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ దోస్ ఎఫర్ట్స్. దెన్ రిఫార్మ్స్ ఫర్ స్కిల్ రెస్పాన్సివ్ హైయర్ ఎడ్యుకేషన్. ఎంబెడ్ కోర్ స్కిల్స్ అక్రాస్ డిగ్రీస్. సో మనం డిజిటల్ లిటరసీ, కమ్యూనికేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ వీటిని మనం అన్ని యూజీ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్లో కూడా ఇంటిగ్రేట్ చేయాల్సి ఉంటుంది అండర్ నేషనల్ హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్. దెన్ ఆఫర్ క్రెడిట్ బేస్డ్ వొకేషనల్ ఎలెక్టివ్స్. సో మనం ఎన్ఎస్క్యూఎఫ్ని ఇంట్రడ్యూస్ చేయాలి అంటే నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్, అలైన్డ్ స్కిల్ మాడ్యూల్స్ యాజ్ పార్ట్ ఆఫ్ డిగ్రీ ప్రోగ్రామ్స్ పర్ ఎన్ఈపీ 2020 టార్గెట్ ఆఫ్ 50% వొకేషనల్ ఎక్స్పోజర్. సో మనం ఆల్రెడీ చూసాం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 యొక్క వన్ ఆఫ్ ద టార్గెట్ ఏంటి అంటే 50% ఆఫ్ ద లెర్నర్స్కి మనం వొకేషనల్ ట్రైనింగ్కి ఎక్స్పోజర్ ఇవ్వాలి అని. సో ఆ టార్గెట్ని రీచ్ అవ్వడంలో భాగంగా మనం నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్ ఎన్ఎస్క్యూఎఫ్ని ఇంట్రడ్యూస్ చేయాలి. అండ్ ఆల్సో వీ హ్యావ్ టు అలైన్ స్కిల్ మాడ్యూల్స్ యాజ్ పార్ట్ ఆఫ్ డిగ్రీ ప్రోగ్రామ్స్. సో మనకుండే రెగ్యులర్ డిగ్రీ ప్రోగ్రామ్స్లో ఈ స్కిల్ మాడ్యూల్స్ని కూడా అలైన్ చేయాలి. సో దాని ద్వారా మనం క్రెడిట్ బేస్డ్ వొకేషనల్ ఎలెక్టివ్స్ని ఆఫర్ చేయాలి. దెన్ ఫోర్జ్ ఇండస్ట్రీ అకాడమియా లింకేజెస్. సో ఎనేబుల్ స్ట్రక్చర్డ్ ఇంటర్న్షిప్స్ అండ్ అప్రెంటిస్షిప్స్ విత్ CSR backed partnerships between colleges and industry.
సో కాలేజెస్ అండ్ ఇండస్ట్రీ మధ్య ప్రాపర్ లింకేజెస్ అనేవి కూడా, ఎస్పెషలీ అకాడమిక్ లింకేజెస్ అనేవి మనం ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది. సో స్టూడెంట్స్కి ప్రాపర్గా ఒక స్ట్రక్చర్డ్ ఇంటర్న్షిప్స్ అండ్ అప్రెంటిస్షిప్స్ అనేవి కూడా మనం ఎనేబుల్ చేయాలి. దెన్ స్ట్రెంగ్థెన్ టైర్ 2-3 కాలేజ్ ఎకో సిస్టమ్. యూజ్ రూసా, దట్ ఈస్ రాష్ట్రీయ ఉच्चतर శిక్షా అభియాన్ ఫండ్స్ ఫర్ ల్యాబ్స్ అండ్ ప్లేస్మెంట్స్. సో మనకి ప్రస్తుతం ఉన్న కొన్ని కాలేజెస్లో ప్రాపర్ ల్యాబొరేటరీ ఫెసిలిటీస్ ఉండడం లేదు అండ్ క్యాంపస్ ప్లేస్మెంట్ మెకానిజమ్స్ ఉండడం లేదు. సో మనం ఏం చేయాలంటే ఎస్పెషలీ టైర్ 2 అండ్ టైర్ 3 కాలేజెస్లో రూసాని యూజ్ చేయాలి. అంటే ఈ రాష్ట్రీయ ఉच्चतर శిక్షా అభియాన్ రూసా ఫండ్స్ని యూజ్ చేసి కాలేజెస్లో ల్యాబ్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడం, క్యాంపస్ ప్లేస్మెంట్ మెకానిజమ్స్ని కూడా ప్రొవైడ్ చేయాలి. అండ్ దాంతోపాటుగా ఇంప్లిమెంట్ ఎఫ్ఐపి ఫ్యాకల్టీ ఇండక్షన్ ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేసి వీ హ్యావ్ టు ఇంప్రూవ్ పెడగాగీ. సో మన యొక్క హైయర్ ఎడ్యుకేషన్ని ఇంప్రూవ్ చేయడానికి దీస్ ఆర్ ద రిఫార్మ్స్ దాట్ వీ కెన్ బ్రింగ్ అబౌట్. ఇటువంటి రిఫార్మ్స్ని మనం తీసుకొచ్చినట్లయితే మన హైయర్ ఎడ్యుకేషన్లో మనం స్కిల్లింగ్ని పెంచొచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ స్టీప్ డిక్లైన్. రూరల్ కన్సంప్షన్ రిమైన్స్ పువర్ డిస్పైట్ ద లోరింగ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ తగ్గినప్పటికీ కూడా రూరల్ కన్సంప్షన్ అనేది తక్కువగానే ఉంటుంది. సో లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఎట్ దిస్. ఇది జిఎస్ పేపర్ 3 కిందకు వస్తుంది. ఇండియన్ ఎకానమీ, ఇన్ఫ్లేషన్, గ్రోత్ అండ్ డెవలప్మెంట్, అగ్రికల్చర్, మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంఎస్పి అండ్ ఫార్మ్ ఇన్కమ్. ఈ టాపిక్స్ అనేవి మనకు దీనిలో కవర్ అవుతున్నాయి. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే మనకి ఇన్ఫ్లేషన్ అనేది ఈజ్ అయినప్పటికీ అండ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెరిగినప్పటికీ కూడా ఇండియాలోని ఫ్యాక్టరీ అవుట్పుట్ అదేవిధంగా రూరల్ కన్సంప్షన్ దే ఆర్ షోయింగ్ సైన్స్ ఆఫ్ స్ట్రెస్. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఐఐపి ఏప్రిల్లో, దట్ ఈస్ అట్ ద స్టార్ట్ ఆఫ్ ఫిజికల్ 2026, సో ఇట్ హాస్ స్లోడ్ డౌన్ టు 2.7% అండ్ ఇది 8 monthలోగా చెప్పొచ్చు. సో దిస్ ఇస్ రైజింగ్ కన్సర్న్స్ అబౌట్ డిమాండ్ ఎస్పెషలీ ఫ్రమ్ రూరల్ ఇండియా. ఇది ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఐఐపి అంటే ఏంటో చూద్దాం. దీన్ని ఎవరు పబ్లిష్ చేస్తారు? సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ సిఎస్ఓ అండర్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. అండ్ దీని యొక్క ఫ్రీక్వెన్సీ చూసినట్లయితే దీన్ని మంత్లీ రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ దీని యొక్క బేస్ ఇయర్ 2011 to 12. అండ్ ఇది దేన్ని మెజర్ చేస్తుంది? ఇండస్ట్రియల్ సెక్టర్స్లో వాల్యూమ్ గ్రోత్ ఏ విధంగా ఉందనేది మెజర్ చేయడం జరుగుతుంది. సో ఏ సెక్టర్స్లో అంటే మ్యానుఫ్యాక్చరింగ్, మైనింగ్ అండ్ ఎలక్ట్రిసిటీ. సో రీసెంట్ టైమ్స్లో ఆల్రెడీ మనం ఐఐపికి సంబంధించిన ఆర్టికల్స్ డిస్కస్ చేయడం జరిగింది. సో హోప్ యూ హ్యావ్ వాచ్ దోస్ వీడియోస్. సో ఆల్రెడీ మనం ఐఐపికి సంబంధించి కొన్ని బేసిక్ డీటెయిల్స్ అనేవి డిస్కస్ చేసాం. సో దీస్ ఆర్ ద బేసిక్స్ దాట్ యూ హ్యావ్ టు నో రిగార్డింగ్ ఐఐపి. సో ఐఐపి అనేది ఎవరు పబ్లిష్ చేస్తారంటే సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ సిఎస్ఓ. అండ్ ఇది ఎవ్రీ మంత్ ఈ డేటాని మనకు పబ్లిష్ చేయడం జరుగుతుంది. అండ్ దీని యొక్క బేస్ ఇయర్ ఏంటంటే 2011 to 12. అండ్ ఇది దేన్ని మెషర్ చేస్తుంది అంటే మనకు మ్యానుఫ్యాక్చరింగ్, మైనింగ్, ఎలక్ట్రిసిటీ ఇటువంటి ఇండస్ట్రియల్ సెక్టర్స్లో వాల్యూమ్ పరంగా ఎంత గ్రోత్ ఉంది అనేది మెషర్ చేయడం జరుగుతుంది. దెన్ కమింగ్ టు ద 8 core ఇండస్ట్రీస్. మినిస్ట్రీ ఇస్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. అండ్ ఐఐపి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో ఈ 8 core ఇండస్ట్రీస్ యొక్క వెయిట్ అప్రాక్సిమేట్లీ 40% ఉంటుంది. అండ్ ఇక్కడ మనం అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ 8 core ఇండస్ట్రీస్ చూడొచ్చు బై వెయిట్. సో ఇది కూడా మనకు ఇంపార్టెంట్, ఎందుకంటే ఇంతకుముందు మనకు ప్రీవియస్ ఇయర్స్లో ఈ టాపిక్ పైన క్వశ్చన్స్ అడగడం జరిగింది. లైక్ 8 core ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిని బై వెయిట్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయమని క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్. సో మనకున్న ఈ డేటా ప్రకారం ఈ ఇండస్ట్రీస్ యొక్క అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ ఇవన్నీ కూడా యూ హ్యావ్ టు మెమరైజ్ దిస్. సో కమింగ్ టు ద అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ 8 core ఇండస్ట్రీస్ బై వెయిట్, we have fertilizers, then cement, natural gas, crude oil, coal, steel, electricity and refinery products. So దీనిలో లీస్ట్ ఏది అంటే ఫర్టిలైజర్స్ అండ్ హైయెస్ట్ ఇస్ రిఫైనరీ ప్రోడక్ట్స్. సో ఇది దీని యొక్క అసెండింగ్ ఆర్డర్. సో ట్రై టు రిమెంబర్ దిస్ బేసిక్స్ ఆఫ్ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఐఐపి అండ్ 8 core ఇండస్ట్రీస్. సో వీటికి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇట్ విల్ బి ఇంపార్టెంట్ ఫర్ us ఫ్రమ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. దెన్ రీజన్స్ ఫర్ వీక్ రూరల్ కన్సంప్షన్.
రూరల్ కన్సంప్షన్ ఎందుకు వీక్గా ఉంటుంది, దీనికి సంబంధించిన కారణాలు ఏమున్నాయో చూద్దాం. ఫస్ట్ ఇస్ లో రూరల్ ఇన్కమ్స్. రూరల్ ఇన్కమ్స్ అనేవి తక్కువగా ఉన్నాయి. ఫార్మ్ గేట్ ప్రైజెస్ దే ఆఫెన్ ఫాల్ బిలో ఎంఎస్పి. ఈ ఫార్మ్ గేట్ ప్రైజెస్ అనేవి మన మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతే ఉంటుందో దీనికంటే తక్కువగా ఉంటుంది. అండ్ అదేవిధంగా నాన్ ఫార్మ్ వేజెస్ అనేవి స్టాగ్నెంట్గా ఉన్నాయి. సో ఓవరాల్గా రూరల్ ఇన్కమ్ అనేది తక్కువగా ఉంది. దెన్ బిలో ఎంఎస్పి ఫుడ్ ప్రైజెస్. ఫుడ్ ఇన్ఫ్లేషన్ తక్కువగా ఉంది, బట్ ఫార్మర్స్కి వచ్చే రిటర్న్స్ కూడా తక్కువగా ఉన్నాయి. దీనివలన డిస్పోజబుల్ ఇన్కమ్ అనేది తగ్గుతోంది. అసలు ఈ డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే ఏంటి? వాట్ ఇస్ దిస్ డిస్పోజబుల్ ఇన్కమ్? సో ఇదేంటంటే కావాల్సిన ట్యాక్సెస్ అండ్ అదర్ మ్యాండేటరీ డిడక్షన్స్ లైక్ ఇన్సూరెన్స్, సోషల్ సెక్యూరిటీ కాంట్రిబ్యూషన్స్, వీటన్నిటిని డిడక్ట్ చేసిన తర్వాత ఆ ఇండివిజువల్తో ఏదైతే ఇన్కమ్ మిగులుతుందో దాన్నే మనం డిస్పోజబుల్ ఇన్కమ్ అంటాం. అంటే పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే ఏంటంటే మనం పర్సనల్ ఇన్కమ్ నుండి డైరెక్ట్ ట్యాక్సెస్ని సబ్ట్రాక్ట్ చేస్తాం, రైట్? సో ఒక పర్సన్కి ఉన్న పర్సనల్ ఇన్కమ్ ఏదైతే ఉందో ఈ ఇన్కమ్ నుండి మనం డైరెక్ట్ ట్యాక్సెస్ని రిమూవ్ చేయడం జరుగుతుంది. సో దాని తర్వాత మనకి ఏదైతే మిగులుతుందో అదే మన డిస్పోజబుల్ ఇన్కమ్. సో డిస్పోజబుల్ ఇన్కమ్ ఇస్ పర్సనల్ ఇన్కమ్ మైనస్ డైరెక్ట్ ట్యాక్సెస్. సో దీనివల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే ఒక ఇండివిజువల్తో తన యొక్క కన్జంప్షన్కి, తన యొక్క సేవింగ్స్కి ఎంత ఇన్కమ్ అనేది యాక్చువల్గా మిగులుతుంది, ఎంత ఇన్కమ్ అవైలబుల్గా ఉంటుంది, ఈ డీటెయిల్స్ మనకు తెలుస్తాయి డిస్పోజబుల్ ఇన్కమ్ ద్వారా. సో డూ రిమెంబర్ దిస్ బేసిక్ డెఫినేషన్ ఆఫ్ డిస్పోజబుల్ ఇన్కమ్. దెన్ కాంట్రాక్షన్ ఇన్ ఎసెన్షియల్ గూడ్స్ డిమాండ్. సో ఎసెన్షియల్ గూడ్స్కి సంబంధించిన డిమాండ్ కూడా తగ్గుతూ ఉంది. దెర్ ఇస్ అ కాంట్రాక్షన్ ఇన్ దిస్ డిమాండ్. సో కన్స్యూమర్ నాన్ డ్యూరబుల్స్ అనేవి డిక్లైన్ అయ్యాయి ఫర్ 3 straight months, ఇండికేటింగ్ కట్ బ్యాక్స్ ఆన్ ఈవెన్ బేసిక్స్. సో కన్స్యూమర్ నాన్ డ్యూరబుల్స్కి సంబంధించి కూడా డిక్లైన్ అనేది మనం చూడొచ్చు, ఎస్పెషలీ ఫర్ ద 3 straight months. సో దీని ద్వారా మనకి ఏం తెలుస్తుంది అంటే ఈవెన్ బేసిక్స్ పైన కూడా, లైక్ బేసిక్ ఐటమ్స్ పైన కూడా దెర్ ఇస్ అ కట్ బ్యాక్. దెన్ హై రూరల్ ఇండెటెడ్నెస్. పాండమిక్ వచ్చి తగ్గిన తర్వాత డెట్ బర్డన్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యి దానివల్ల చాలా మంది దే ఆర్ ఫోర్స్ టు రీపే లోన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ స్పెండింగ్. సో పాండమిక్ టైంలో అండ్ పాండమిక్ తర్వాత చాలా మంది ఎకనామిక్గా ఎఫెక్ట్ అయ్యారు. చాలా మందికి డెట్ బర్డన్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. సో ఉన్న మనీని ఏం చేస్తున్నారంటే లోన్స్ని రీపే చేయడానికి యూజ్ చేస్తున్నారు తప్ప స్పెండింగ్ కోసం యూజ్ చేయడం లేదు. సో దెర్ ఇస్ హై రూరల్ ఇండెటెడ్నెస్. దెన్ డిలేడ్ రూరల్ వెల్ఫేర్ డిస్బర్స్మెంట్స్. సో మనకు పిఎం కిసాన్, మన్రేగా అండ్ సబ్సిడీస్ వీటికి సంబంధించి ఏవైతే ఫండ్స్ రిలీజ్ చేయడం జరుగుతుందో వీటిలో ల్యాగ్ ఉంటుంది. దీనివల్ల ఇట్ హాస్ స్లోడ్ క్యాష్ ఫ్లో టు రూరల్ హౌస్ హోల్డ్స్. సో ఇటువంటి ఫండ్స్ రిలీజ్ చేయడంలో ల్యాగ్ ఉండడం వలన రూరల్ హౌస్ హోల్డ్స్కి క్యాష్ ఫ్లో అనేది స్లో అవుతుంది. సో ఇవి మనకు రూరల్ కన్జంప్షన్ వీక్గా ఉండడానికి గల కారణాలు. దెన్ మెజర్స్ టు బూస్ట్ రూరల్ కన్జంప్షన్. సో రూరల్ కన్జంప్షన్ ఎందుకు తక్కువగా ఉంటుందో చూసాం. అండ్ ఈ రూరల్ కన్జంప్షన్ని బూస్ట్ చేయడానికి ఎటువంటి మెజర్స్ తీసుకోవచ్చో చూద్దాం. స్ట్రెంథెన్ ఎంఎస్పి ఇంప్లిమెంటేషన్. మినిమం సపోర్ట్ ప్రైస్ యొక్క ఇంప్లిమెంటేషన్ని మనం స్ట్రెంథెన్ చేయాలి. సో ఎన్ష్యూర్ ఎఫెక్టివ్ ప్రొక్యూర్మెంట్ అట్ ఎంఎస్పి. మినిమం సపోర్ట్ ప్రైస్ వద్ద ఎఫెక్టివ్ ప్రొక్యూర్మెంట్ని మనం ఎన్ష్యూర్ చేయాలి. అదేవిధంగా రెడ్యూస్ ప్రైస్ గ్యాప్స్ అట్ మండీస్ టు ఇంప్రూవ్ ఫార్మ్ ఇన్కమ్స్. సో ఫార్మ్ ఇన్కమ్స్ని పెంచడం కోసం మనం మండీస్ దగ్గర ప్రైస్ గ్యాప్స్ని రెడ్యూస్ చేయాలి. సో ఈ విధంగా మన మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంఎస్పి మెకానిజం యొక్క ఇంప్లిమెంటేషన్ని స్ట్రెంథెన్ చేయాల్సి ఉంటుంది. దెన్ యాక్సిలరేట్ రూరల్ వెల్ఫేర్ ట్రాన్స్ఫర్స్. సో పిఎం కిసాన్, మన్రేగా వేజెస్ అండ్ సబ్సిడీస్ వీటిని కరెక్ట్గా టైంకి రిలీజ్ చేయాలి. సో దిస్ ఇస్ టు ఇంజెక్ట్ లిక్విడిటీ ఇంటూ రూరల్ హౌస్ హోల్డ్స్. దెన్ ప్రమోట్ రూరల్ ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్. మనం రూరల్ జాబ్ స్కీమ్స్ని ఎక్స్పాండ్ చేయాలి. దాంతోపాటుగా స్కిల్ బేస్డ్ ట్రైనింగ్ని కూడా ఇంక్రీజ్ చేయాలి. సో దట్ అగ్రికల్చర్ మాత్రమే కాకుండా దానికి బియాండ్గా ఇన్కమ్ సోర్సెస్ని మనం డైవర్సిఫై చేయగలం. దెన్ సపోర్ట్ రూరల్ నాన్ డ్యూరబుల్ డిమాండ్. మనం లో కాస్ట్ ఎసెన్షియల్స్కి సంబంధించి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ని ఎంకరేజ్ చేయాలి.
అండ్ లాస్ట్ మైల్ సప్లై చైన్స్ని కూడా ఇంప్రూవ్ చేయాలి. దెన్ బూస్ట్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్. సో మనం రోడ్స్లో ఇరిగేషన్ పర్పస్ అండ్ స్టోరేజ్ వీటిలో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది టు రేజ్ రూరల్ ప్రొడక్టివిటీ. సో వీటి ద్వారా మనకు రూరల్ ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, దాంతోపాటుగా కన్సంప్షన్ డ్రివెన్ గ్రోత్ కూడా జనరేట్ అవుతుంది. సో ఈ విధంగా మనం రూరల్ కన్సంప్షన్ని బూస్ట్ చేయడానికి ఇటువంటి మెజర్స్ అనేవి తీసుకోవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్, గవర్నమెంట్ మీట్స్ ఫిస్కల్ డెఫిసిట్ టార్గెట్ ఆఫ్ 4.8% ఫర్ FY25. సో ఫిస్కల్ డెఫిసిట్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ టోటల్ ఎక్స్పెండిచర్ అండ్ టోటల్ రెవెన్యూ. ఇది 15.77 lakh crore rupees దగ్గర ఉంది. And it stood at 4.8% based on provisional estimates of GDP for FY25. Income tax collections fall short. దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా FY25కి ఏదైతే ఫిస్కల్ డెఫిసిట్ టార్గెట్ ఉందో దట్ ఈస్ 4.8% ఆఫ్ జీడిపి ఆర్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, ఈ టార్గెట్ని మీట్ అవ్వడం జరిగింది. ఈవెన్ దో మన టోటల్ రిసీట్స్ అయితే మనం అనుకునే ఎస్టిమేషన్స్ కంటే తక్కువ ఉన్నప్పటికీ కూడా ఫిస్కల్ డెఫిసిట్ టార్గెట్ ఏదైతే ఉందో 4.8% ఆఫ్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, ఈ టార్గెట్ని మనం మీట్ అయ్యాం. అండ్ అకార్డింగ్ టు ప్రొవిజనల్ డేటా ఫ్రమ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్, సో ఈ డేటా ప్రకారం ఏంటంటే మనకు టోటల్ ఎక్స్పెండిచర్ అనేది 46.55 lakh crores వద్ద ఉంది అండ్ రిసీట్స్ అనేవి 30.78 lakh crore rupees వద్ద ఉంది. సో దీనివల్ల మనకు ఫిస్కల్ డెఫిసిట్ ఎంత ఉంది అంటే 15.77 lakh crores-గా ఉంది. సో ఇది ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. ఈ ఆర్టికల్లో మనకి ప్రిలిమ్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏమున్నాయో చూద్దాం. ఫస్ట్ ఇస్ రెవెన్యూ డెఫిసిట్. సో ఈ ఇయర్ ప్రిలిమ్స్లో కూడా ఈ టైప్స్ ఆఫ్ డెఫిసిట్స్ పైన క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో బీ కేర్ఫుల్ విత్ దట్. సో ఇటువంటి బేసిక్స్ అనేవి మనకి తెలియాలి, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో రెవెన్యూ డెఫిసిట్ యొక్క డెఫినేషన్ చూసినట్లయితే, రెవెన్యూ డెఫిసిట్ ఇస్ ద ఎక్సెస్ ఆఫ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఓవర్ రెవెన్యూ రిసీట్స్. సో మనం రెవెన్యూ ఎక్స్పెండిచర్ అండ్ రెవెన్యూ రిసీట్స్ చూసినట్లయితే మనకు ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువగా ఉంటుంది దాన్ రిసీట్స్. సో మనకు రెవెన్యూ ఎక్స్పెండిచర్ రెవెన్యూ రిసీట్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు ఎక్కువగా ఉంటుంది, దాన్నే మనం రెవెన్యూ డెఫిసిట్ అంటాం. అండ్ రెవెన్యూ డెఫిసిట్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం, రెవెన్యూ ఎక్స్పెండిచర్ నుండి రెవెన్యూ రిసీట్స్ని రిమూవ్ చేసినట్లయితే మనకు రెవెన్యూ డెఫిసిట్ అనేది వస్తుంది. సో దిస్ ఇస్ ద డెఫినేషన్ అండ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ రెవెన్యూ డెఫిసిట్. దెన్ సెకండ్ టైప్ ఇస్ ఫిస్కల్ డెఫిసిట్. సో దీని యొక్క డెఫినేషన్ చూసినట్లయితే, ద ఎక్సెస్ ఆఫ్ టోటల్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఓవర్ టోటల్ రెవెన్యూ ఎక్స్క్లూడింగ్ బారోయింగ్స్. సో ఫిస్కల్ డెఫిసిట్ ఏంటంటే మనకు టోటల్ రెవెన్యూ కంటే కూడా టోటల్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఎంత ఎక్సెస్ ఉంది దీన్ని చూడడం జరుగుతుంది. అండ్ దీనిలో బారోయింగ్స్ అనేవి ఇంక్లూడ్ అవ్వవు, రిమెంబర్ దిస్, ఇట్ ఎక్స్క్లూడ్స్ బారోయింగ్స్. అండ్ ఫార్ములా చూసినట్లయితే మనకు ఫిస్కల్ డెఫిసిట్ అంటే దీన్ని ఏ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తామంటే, టోటల్ ఎక్స్పెండిచర్ నుండి రెవెన్యూ రిసీట్స్ ప్లస్ నాన్ డెట్ క్యాపిటల్ రిసీట్, ఇవి రెండు కూడా మైనస్ చేసినట్లయితే విల్ గెట్ దిస్ వాల్యూ ఆఫ్ ఫిస్కల్ డెఫిసిట్. దెన్ FY25 డేటా పాయింట్ 15.77 lakh crore ఆర్ 4.8% ఆఫ్ జీడిపి. సో ఇది మన రీసెంట్ డేటాకు సంబంధించిన ఫిగర్స్ ఇవి. సో దిస్ ఇస్ అబౌట్ అవర్ ఫిస్కల్ డెఫిసిట్. నెక్స్ట్ వీ హ్యావ్ ప్రైమరీ డెఫిసిట్. దీని యొక్క డెఫినేషన్ చూసినట్లయితే, ప్రైమరీ డెఫిసిట్ అనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది, ఫిస్కల్ డెఫిసిట్ నుండి మనం ఇంట్రెస్ట్ పేమెంట్స్ని రిమూవ్ చేయాలి. సో ఇది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారంటే, ప్రైమరీ డెఫిసిట్ ఇస్ ఫిస్కల్ డెఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్. సో ఇట్ విల్ గివ్ అస్ ప్రైమరీ డెఫిసిట్. సో దీని యొక్క పర్పస్ ఏంటంటే, ఇట్ షోస్ హౌ మచ్ గవర్నమెంట్స్ బారోయింగ్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ నాన్ ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్. సో గవర్నమెంట్ కొంత బారోయింగ్ అనేది చేసుకోవడం జరుగుతుంది డెఫిసిట్ని మనం పూడ్చడం కోసం. సో ఏదైతే మనకి డెఫిసిట్ ఉందో దానికోసం మనం బారోయింగ్ చేస్తాం. సో ఆ బారోయింగ్ చేసుకున్న అమౌంట్లో గవర్నమెంట్ ఎంత అమౌంట్ అనేది నాన్ ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్ కోసం ఖర్చు చేయడం జరుగుతుంది. దట్ ఈస్ కరెంట్ స్పెండింగ్ ఎక్స్క్లూడింగ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్, రిమెంబర్ దిస్. అండ్ ప్రైమరీ డెఫిసిట్ ఎక్కువ ఉన్నట్లయితే మనకు న్యూ బారోయింగ్స్, దీస్ ఆర్
ఫైనాన్సింగ్ కరెంట్ స్పెండింగ్. సో ప్రైమరీ డెఫిసిట్ ఎక్కువ ఉందంటే దానికి అర్థం ఏంటి, మనకు ప్రస్తుతం చేస్తున్న స్పెండింగ్ ఏదైతే ఉందో దానిని మనం న్యూ బారోయింగ్స్ ద్వారా ఫైనాన్స్ చేస్తున్నామని అర్థం, నాట్ జస్ట్ సర్వీసింగ్ పాస్ట్ డెట్. సో కొత్తగా మనం ఏదైతే బారోయింగ్ తీసుకున్నామో ఆ అప్పుతో మనకు ఆల్రెడీ పాస్ట్లో ఉన్న డెట్ని క్లియర్ చేసుకోవడం మాత్రమే కాకుండా ప్రస్తుతం మనకున్న స్పెండింగ్ ఏదైతే ఉందో, ఏదైతే ఎక్స్పెండిచర్ మనం స్పెండ్ చేయడం జరుగుతుందో దాన్ని కూడా మనం ఈ కొత్త బారోయింగ్స్తోనే ఫైనాన్స్ చేస్తున్నాం. So that will be implied under this high primary deficit situation. Then revenue receipts versus capital receipts. So revenue receipts and capital receipts మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. రెవెన్యూ రిసీట్స్ అంటే ఇన్కమ్ దట్ డస్ నాట్ క్రియేట్ లయబిలిటీ ఆర్ రెడ్యూస్ అసెట్స్. ఏదైతే ఇన్కమ్ ఎటువంటి లయబిలిటీని క్రియేట్ చేయదు, అదేవిధంగా అసెట్స్ని రెడ్యూస్ చేయదో అటువంటి ఇన్కమ్ని మనం రెవెన్యూ రిసీట్స్ అంటాం. దీనికి ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే మనకు ట్యాక్స్ రెవెన్యూ, ఇంట్రెస్ట్ అండ్ డివిడెండ్స్ ఇవన్నీ మనకు రెవెన్యూ రిసీట్స్ కిందకు వస్తాయి. దెన్ క్యాపిటల్ రిసీట్స్, ఇవి మనకు ఇట్ క్రియేట్స్ లయబిలిటీస్ ఆర్ రెడ్యూసెస్ ద అసెట్స్. సో క్యాపిటల్ రిసీట్స్ ఏంటంటే మనకు లయబిలిటీస్ క్రియేట్ చేస్తాయి, అదేవిధంగా అసెట్స్ని రెడ్యూస్ చేస్తాయి. ఎగ్జాంపుల్ బారోయింగ్స్, డిస్ఇన్వెస్ట్మెంట్ అండ్ లోన్ రికవరీస్. సో ఇది మనకు రెవెన్యూ రిసీట్స్ అండ్ క్యాపిటల్ రిసీట్స్ మధ్య ఉండే బేసిక్ డిఫరెన్సెస్. సో ఇప్పుడు ఈ టాపిక్కి సంబంధించి ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ చూద్దాం. సపోజ్ ద రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఇస్ 80,000 crore rupees and revenue receipts of the government are 60,000 crore rupees. సో గవర్నమెంట్ యొక్క రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది 80,000 crore rupees ఉంది అనుకుందాం, అండ్ రెవెన్యూ రిసీట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకు 60,000 crore rupees ఉన్నాయి అనుకుందాం. దెన్ ద గవర్నమెంట్ బడ్జెట్ ఆల్సో షోస్ బారోయింగ్స్ ఆఫ్ 10,000 crore rupees and interest payments of 6,000 crore rupees. సో ఇక్కడ గవర్నమెంట్ యొక్క బడ్జెట్లో చూసినట్లయితే మనకు బారోయింగ్స్ అనేవి 10,000 crore rupees ఉన్నాయి, అండ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో మనకు 6,000 crore rupees ఉన్నాయి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? దీనికి సంబంధించి కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. దీనిలో మనం కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో మన ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే రెవెన్యూ డెఫిసిట్ ఇస్ 20,000 crores, fiscal deficit is 10,000 crores and primary deficit is 4,000 crores. సో ఇవి మనకి ఇచ్చిన స్టేట్మెంట్స్. సో ఇక్కడ మనకు కరెక్ట్ స్టేట్మెంట్స్ చూసినట్లయితే మనకి అన్నీ కూడా కరెక్ట్ స్టేట్మెంట్స్, ఆల్ 3 ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్. సో హియర్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ డి 1, 2 and 3. సో ఈ క్వశ్చన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో మనకు తెలుసు రెవెన్యూ డెఫిసిట్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. రెవెన్యూ ఎక్స్పెండిచర్ నుండి రెవెన్యూ రిసీట్స్ని మనం రిమూవ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు క్వశ్చన్లో ఇచ్చిన డేటా ప్రకారం 80,000 నుండి 60,000 మైనస్ చేసినట్లయితే మనకు వచ్చేది 20,000 crore rupees. సో అందు గురించి మనకు ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్. దెన్ ఫిస్కల్ డెఫిసిట్. ఫిస్కల్ డెఫిసిట్ని మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం? టోటల్ ఎక్స్పెండిచర్ నుండి రెవెన్యూ రిసీట్స్, అదేవిధంగా నాన్ డెట్ క్యాపిటల్ రిసీట్స్ వీటిని రిమూవ్ చేయడం జరుగుతుంది. సో బారోయింగ్స్ ఎన్ని ఉన్నాయి మనకు? యాజ్ పర్ ద క్వశ్చన్ ఇట్ ఇస్ 10,000 crore rupees. సో స్టేట్మెంట్ 2 ఇస్ కరెక్ట్. దెన్ ప్రైమరీ డెఫిసిట్. ప్రైమరీ డెఫిసిట్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం? ఇట్ ఇస్ ఫిస్కల్ డెఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్. సో ఈ 10,000 ఏదైతే ఉందో ఫిస్కల్ డెఫిసిట్, దీని నుండి ఇంట్రెస్ట్ పేమెంట్ 6,000ని మైనస్ చేసినట్లయితే వీ గెట్ అన్ ఆన్సర్ ఆఫ్ 4,000 crore rupees. సో అందు గురించి మన థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. సో దట్ ఈస్ వై ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ డి, దట్ ఈస్ 1, 2 and 3. సో ఇప్పుడు మన నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. మన నెక్స్ట్ ఆర్టికల్ జీడిపి గ్రోత్ అట్ 6.5%, ది స్లోయెస్ట్ సిన్స్ పాండమిక్. సో మన జీడిపి గ్రోత్ చూసినట్లయితే 6.5% ఉంది, అండ్ ఇది పాండమిక్ అప్పటి నుండి 2020 నుండి చూసినట్లయితే దిస్ ఇస్ ద స్లోయెస్ట్. So though real GDP growth in Q4 accelerated to 7.4%, the fastest quarterly growth in 2024-25, it was still slower than 8.4% in Q4 of previous fiscal. Quarterly GDP growth in Q3 stood at 6.4%. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే మన యొక్క ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ ప్రకారం ఏవైతే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఇది రీసెంట్గా రిలీజ్ చేసిన ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ ప్రకారం
ఇండియా యొక్క గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేది FY 2024-25లో మనకు 6.5% ఇంక్రీజ్ అయింది, and this is slowest since fiscal year 2020-21. And while Q4 FY25 growth accelerated to 7.4%, it remained below Q4 FY24 levels. So that is 8.4%. ఇది ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. దెన్ రియల్ జీడిపి వర్సెస్ నామినల్ జీడిపి. రియల్ జీడిపి అండ్ నామినల్ జీడిపి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటో చూద్దాం. సో రియల్ జీడిపి ఏంటంటే జీడిపి క్యాల్కులేటెడ్ అట్ కాన్స్టెంట్ ప్రైజెస్ అడ్జస్టెడ్ ఫర్ ఇన్ఫ్లేషన్. సో రియల్ జీడిపిలో మనం కాన్స్టెంట్ ప్రైజెస్ వద్ద జీడిపి అంటే మన గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ని క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది అండ్ దీన్ని ఇన్ఫ్లేషన్కి అడ్జస్ట్ చేస్తాం. సో దీనివల్ల మనకు యాక్చువల్ ఎకనామిక్ గ్రోత్ ఎంత ఉంది అనేది తెలుస్తుంది. దెన్ నామినల్ జీడిపి, దీనిలో భాగంగా కరెంట్ మార్కెట్ ప్రైసెస్ దగ్గర జీడిపి ఎంత ఉంది అని క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది అండ్ ఇట్ ఇంక్లూడ్స్ ఇన్ఫ్లేషన్. సో ఇది ఫిజికల్ రేషియో కంపారిజన్స్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది, లైక్ ఫిజికల్ డెఫిసిట్ అండ్ జీడిపి ఇటువంటి కంపారిజన్స్లో ఇది యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఈ ఆర్టికల్ ప్రకారం మనకు రియల్ జీడిపి గ్రోత్ ఫర్ FY 25 is 6.5%. ఇది 2020-21 నుండి చూసినట్లయితే స్లోయెస్ట్. అండ్ Q4 రియల్ జీడిపి గ్రోత్ 7.4% ఉంది. దెన్ వాట్ ఈస్ బేస్ ఎఫెక్ట్? మన కరెంట్ గ్రోత్ అనేది ఇఫ్ యూ మెజర్ ఇట్ అగేన్స్ట్ అ లో ఆర్ హై బేస్ ఇయర్, ఇట్ డిస్టార్ట్స్ ఇంటర్ప్రిటేషన్. సో మనకు ప్రస్తుతం ఉన్న గ్రోత్ ఏదైతే ఉందో దీన్ని మనం హై ఆర్ లో బేస్ ఇయర్కి అగేన్స్ట్గా మెజర్ చేసినప్పుడు ఇది ఇట్ విల్ డిస్టార్ట్ ఇంటర్ప్రిటేషన్. అండ్ a high base in Q4 of previous year, that is 8.4%, made 7.4% Q4 FY25 figure appear relatively slower. సో మనకు లాస్ట్ ఇయర్ ఫోర్త్ క్వార్టర్లో 8.4% ఉండింది. సో ఈ విధంగా మన బేస్ కంపారిజన్ చేసే బేస్ అనేది హైగా ఉంది, దానివల్ల మనకు 7.4% గ్రోత్ ఉన్నప్పటికీ కూడా ఈ ఫిగర్ కూడా మనకు చిన్నగా అనిపిస్తుంది, స్లో పేస్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం కంపేర్ చేస్తున్న ఆ బేస్ ఏదైతే ఉందో ఇది హైగా ఉంది 8.4%. సో దీనివల్ల కూడా మనకు ఈ 7.4% అనేది స్లోగా అనిపిస్తుండొచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్, ఇండియా విల్ హ్యావ్ 1 బిలియన్ ఇంటర్నెట్ యూజర్స్ బై దిస్ ఫిజికల్ ఇయర్. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే ఒక ఇంటర్వ్యూలో యూనియన్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా ఏమన్నారంటే ఇండియా యొక్క మ్యాసివ్ ప్రోగ్రెస్ ఇన్ డిజిటల్ స్పేస్ ప్రొజెక్టింగ్ 1 బిలియన్ ఇంటర్నెట్ యూజర్స్ బై FY 25 ఎండ్. సో ఈ ఇంటర్వ్యూలో ఏమన్నారంటే ఇండియా డిజిటల్ స్పేస్లో చాలా మ్యాసివ్ ప్రోగ్రెస్ అనేది సాధించింది అండ్ 2025 ఫిజికల్ ఇయర్ ఎండ్ వరకు 1 బిలియన్ ఇంటర్నెట్ యూజర్స్ ఉండబోతున్నారు అని ప్రొజెక్ట్ చేయడం జరిగింది. సో ఈ అవుట్లైన్ గవర్నమెంట్ అచీవ్మెంట్స్ త్రూ భారత్ నెట్, శాటిలైట్ కమ్యూనికేషన్స్ అండ్ టెలికాం రిఫార్మ్స్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో హ్యావింగ్ అ ఫోకస్ ఆన్ రూరల్ డిజిటల్ ఇన్క్లూషన్ అండ్ ఇన్నోవేషన్. ఇది ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. Then coming to the key developments and achievements, massive internet expansion. So మనకు 250 million internet users నుండి 974 million, టార్గెటింగ్ 1 బిలియన్ యూజర్స్ బై FY 25. అండ్ ప్రస్తుతం మనం చూసినట్లయితే గ్లోబల్గా ఇండియా సెకండ్ లార్జెస్ట్ టెలికాం మార్కెట్గా ఉంది. దెన్ భారత్ నెట్ ప్రోగ్రెస్ 7 lakh కిలోమీటర్స్ ఫైబర్స్ అనేవి ఆల్రెడీ లే చేయడం జరిగింది అండ్ 2.14 lakh గ్రామ్ పంచాయత్స్ ఆల్రెడీ phase 1లో కనెక్ట్ చేశారు. అండ్ phase 2 టార్గెట్స్ ఏంటంటే మనకు 2.64 lakh పంచాయత్స్, అంటే ఆల్రెడీ మనం కనెక్ట్ చేసిన 2.14 lakh గ్రామ్ పంచాయత్స్కి అడిషనల్గా మరొక 2.64 lakh పంచాయత్స్ని కనెక్ట్ చేయాలి అనేది phase 2 యొక్క టార్గెట్, కవరింగ్ 6.5 lakh విలేజెస్ అండ్ టోటల్. సో టోటల్ టార్గెట్ వచ్చేసి మనకు 6.5 lakh విలేజెస్, దానిలో 2.14 lakh గ్రామ్ పంచాయత్స్ని మనం ఆల్రెడీ phase 1లో కనెక్ట్ చేసాం అండ్ మరొక 2.64 lakh పంచాయత్స్ని phase 2లో కవర్ చేయాలనుకుంటున్నాం. సో దిస్ ఇస్ ద ప్రోగ్రెస్ ఆఫ్ భారత్ నెట్. దెన్ డిజైన్ లెడ్ incentives and 6G push. So we have launched 1% design-led incentive scheme, over 25,000 jobs created, and India aims for minimum 10% patent ownership in 6G technologies. So 6G technologies lo India at least 10% patent ownership aina
అచీవ్ చేయాలనే టార్గెట్తో ఉంది. ఇవి ఇండియా యొక్క కీ డెవలప్మెంట్స్ అండ్ అచీవ్మెంట్స్. దెన్ వాట్ ఈస్ భారత్ నెట్ ప్రాజెక్ట్? ఈ భారత్ నెట్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్. సో ఇట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ త్రూ బీబీఎన్ఎల్, దట్ ఇస్ భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్, అండ్ ఇది ప్రస్తుతం బిఎస్ఎన్ఎల్తో మర్జ్ చేయడం జరిగింది, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్. దెన్ దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే టు ప్రొవైడ్ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ టు ఆల్ ద గ్రామ పంచాయత్స్ వయా ఆప్టికల్ ఫైబర్. సో ఆప్టికల్ ఫైబర్ ద్వారా మన కంట్రీలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలకి కూడా బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని ప్రొవైడ్ చేయడమే భారత్ నెట్ ప్రాజెక్ట్ యొక్క ఆబ్జెక్టివ్. అండ్ దీని యొక్క స్కేల్ చూసినట్లయితే ఫేజ్ 1లో 2.14 lakh గ్రామ పంచాయత్స్ని మనం కనెక్ట్ చేయగలిగాం. అండ్ ఫేజ్ 2లో మనం మరొక 2.64 lakh గ్రామ పంచాయత్స్ని టార్గెట్ చేస్తున్నాం. సో టోటల్ కవరేజ్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 6.5 lakh విలేజెస్. దీని యొక్క సిగ్నిఫికెన్స్ లేదా ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇది మొత్తం ప్రపంచంలోనే లార్జెస్ట్ రూరల్ బ్రాడ్బ్యాండ్ ప్రాజెక్ట్, అండ్ ఇది మన డిజిటల్ ఇండియా అండ్ రూరల్ ఎంపవర్మెంట్కి చాలా ఇంపార్టెంట్. సో ఇది మన భారత్ నెట్ ప్రాజెక్ట్కి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ 100% ఆఫ్ గాజన్స్ అట్ రిస్క్ ఆఫ్ ఫెమైన్ వాన్స్ యుఎన్ ఏజెన్సీ. దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే యుఎన్ ఆఫీస్ ఫర్ ద కోఆర్డినేషన్ ఆఫ్ హ్యుమానిటేరియన్ అఫైర్స్, OCHA. సో ఇది రీసెంట్గా ఏం డిక్లేర్ చేసిందంటే గాజా యొక్క పాపులేషన్లో 100% అంటే అందరూ కూడా ఇప్పుడు ఫెమైన్ రిస్క్లో ఉన్నారు అని, మేకింగ్ ఇట్ ద హంగ్రియెస్ట్ ప్లేస్ ఆన్ ఎర్త్. అండ్ దిస్ ఫాలోస్ ద బ్రేక్ డౌన్ ఆఫ్ అ సీజ్ ఫైర్, resumption of Israeli military operations, and blockade on humanitarian aid, leaving the enclave in total humanitarian collapse. సో ఇది ఎందుకు జరుగుతుంది అంటే మనకు సీజ్ ఫైర్ యొక్క బ్రేక్ డౌన్ అనేది జరిగింది, దాని తర్వాత ఇజ్రాయెల్ యొక్క మిలిటరీ ఆపరేషన్స్ని రెజ్యూమ్ చేశారు, అండ్ హ్యుమానిటేరియన్ ఎయిడ్ని కూడా బ్లాక్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఇక్కడ టోటల్ హ్యుమానిటేరియన్ కొలాప్స్ అనేది జరిగింది. సో ఇది ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. ఈ OCHA ఏదైతే ఉందో దీనికి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ చూద్దాం. యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ ద కోఆర్డినేషన్ ఆఫ్ హ్యుమానిటేరియన్ అఫైర్స్, దీన్ని 1991లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీని యొక్క ఫంక్షన్ ఏంటంటే ఇది ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ రెస్పాన్స్ టు ఎమర్జెన్సీస్, వీటిని కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ వార్స్, ఫెమైన్స్ లేదా డిజాస్టర్స్ జరిగినప్పుడు ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ రెస్పాన్స్ ఏదైతే ఉంటుందో ఇటువంటి ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్లో దాన్ని కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది. ఇదే దీని యొక్క ఫంక్షన్. అండ్ ఇది దేనికి రిపోర్ట్ చేస్తుంది అంటే ఇట్ రిపోర్ట్స్ టు యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అండ్ యునైటెడ్ నేషన్స్ సెక్రటేరియట్. ఈ OCHA యొక్క కరెంట్ రోల్ మనం చూసినట్లయితే ఇట్ అలర్టెడ్ గ్లోబల్ కమ్యూనిటీ అబౌట్ గాజా ఫెమైన్ రిస్క్. సో ప్రస్తుతం ఇది ఏం చేసింది అంటే మొత్తం గ్లోబల్ కమ్యూనిటీకి గాజాలో ఎటువంటి ఫెమైన్ రిస్క్ ఉంది అనేది బయటకు తెలియచేసి అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్లో ఉంటాయి విత్ ఫీల్డ్ ప్రెజెన్స్ అండ్ కాన్ఫ్లిక్ట్ జోన్స్. సో కాన్ఫ్లిక్ట్ జోన్స్లో దీని యొక్క ఫీల్డ్ ప్రెజెన్స్ ఉంటుంది, అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూయార్క్లో ఉంటాయి. ఇది మనకు OCHAకి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్. దెన్ జెనీవా కన్వెన్షన్స్ హ్యుమానిటేరియన్ లా. 4th జెనీవా కన్వెన్షన్ 1949. సో ఇదేంటంటే ఇట్ ప్రొటెక్ట్స్ సివిలియన్స్ డ్యూరింగ్ ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్. సో ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్ అనేవి జరుగుతున్నప్పుడు సివిలియన్స్ని ప్రొటెక్ట్ చేస్తుంటుంది 4th జెనీవా కన్వెన్షన్ 1949. ప్రొహిబిషన్ starvation of civilians as a method of warfare is a war crime. సో వార్ఫేర్లో ఒక మెథడ్ ఏంటి అంటే అక్కడున్న సివిలియన్స్కి ఎటువంటి ఫుడ్ అనేది ప్రొవైడ్ చేయకుండా స్టార్వేషన్కి గురి చేయడం, అది కూడా ఒక వార్ క్రైమ్ కిందకు వస్తుంది. దెన్ వైలేషన్స్ మే ఇన్వోక్ ICC jurisdiction under the Rome Statute. ఈ ICC అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్. సో ఈ విధంగా వైలేషన్స్ అనేవి జరిగినప్పుడు ఇట్ విల్ ఇన్వోక్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అండర్ రోమ్ స్టాట్యూట్. సో ఈ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అంటే ఏంటంటే So it was actually established in 2002 under this Rome Statute.
సో ఇది దేనికోసం? టు ప్రాసిక్యూట్ ఇండివిజువల్స్ ఫర్ జీనోసైడ్, వార్ క్రైమ్స్, క్రైమ్స్ అగేన్స్ట్ హ్యుమానిటీ అండ్ క్రైమ్ ఆఫ్ అగ్రెషన్. ఇటువంటి వాటికి ఇండివిజువల్స్ని ప్రాసిక్యూట్ చేయడం కోసం ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అనే ఒక పర్మనెంట్ ఇంటర్నేషనల్ కోర్ట్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది 2002లో. రైట్. సో దిస్ ఇస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ ఐసీసీ. అండ్ దీనిలో ఉన్న కీ నాన్ మెంబర్స్ అనేవి మనం చూసినట్లయితే యుఎస్, చైనా, రష్యా, ఇండియా, ఇవన్నీ కూడా దే ఆర్ నాట్ మెంబర్స్ ఆఫ్ ఐసీసీ. సో డూ రిమెంబర్, ఇండియా ఈ రోమ్ స్టాట్యూట్ని సైన్ చేయలేదు. ఇండియా హాజ్ నాట్ సైన్ దిస్ రోమ్ స్టాట్యూట్ విచ్ ఇస్ ద ట్రీటీ దట్ ఎస్టాబ్లిష్ దిస్ ఐసీసీ. రైట్. సో ఇండియా ఏంటంటే క్రైమ్స్ అగేన్స్ట్ హ్యుమానిటీకి సంబంధించి ఐసీసీ యొక్క జ్యూరిస్డిక్షన్ని ఇండియా అపోజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇండియా యొక్క పర్స్పెక్టివ్ ప్రకారం ఇటువంటి ఇష్యూస్ అనేవి నేషనల్ లీగల్ సిస్టమ్స్ ద్వారా సాల్వ్ చేసుకోవాలి లేదా అడ్రస్ చేయాలి. సో అందు గురించి ఇండియా దీన్ని సైన్ చేయలేదు. రిమెంబర్ దిస్. దెన్ వీ హ్యావ్ యునైటెడ్ నేషన్స్ హ్యుమానిటేరియన్ రెస్పాన్స్ ఏజెన్సీస్. ఫస్ట్ ఇస్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. ఇదేంటంటే మనకు ఎమర్జెన్సీ ఫుడ్ ఎయిడ్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దెన్ యూనిసెఫ్, ఇది చైల్డ్ న్యూట్రిషన్ని హ్యాండిల్ చేస్తుంది అండ్ ఆల్సో ఇట్ విల్ హ్యాండిల్ హెల్త్ ఇన్ ఎమర్జెన్సీస్. సో ఇవన్నీ కూడా మనకు ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. సో యూనిసెఫ్, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్. రైట్. సో ఇది ఒక యునైటెడ్ నేషన్స్ ఏజెన్సీ అండ్ దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే వరల్డ్ వైడ్గా చిల్డ్రన్ యొక్క రైట్స్ని ప్రమోట్ చేయడం, ప్రొటెక్ట్ చేయడమే దీని యొక్క ఆబ్జెక్టివ్. సో ఒరిజినల్గా దీన్ని యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్గా పిలుస్తారు అండ్ దీన్ని 1946లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇదేంటంటే ఇట్ ఈస్ టు ప్రొవైడ్ ఎమర్జెన్సీ ఫుడ్ అండ్ హెల్త్ కేర్ టు చిల్డ్రన్ అండ్ మదర్స్ ఇన్ పోస్ట్ వరల్డ్ వార్ టు యూరప్. సో దానికోసం దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ ప్రస్తుతం యూనిసెఫ్ చూసినట్లయితే ఆల్మోస్ట్ 190 కంట్రీస్లో ఇది పనిచేస్తోంది. అండ్ దిస్ ఇస్ టు సేవ్ చిల్డ్రన్స్ లైఫ్స్, డిఫెండ్ దేర్ రైట్స్ అండ్ ఆల్సో టు హెల్ప్ దెమ్ రీచ్ దేర్ ఫుల్ పొటెన్షియల్. సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్ రిగార్డింగ్ UNICEF. And do remember, India, it is a partner with UNICEF. So almost 75 years నుండి ఇండియా యూనిసెఫ్తో పార్ట్నర్గా ఉంది. సో ఇండియా మెంబర్ కానప్పటికీ కూడా, while India is not a member in the same way as it is a member of United Nations, UNICEF operates within India. So it works in collaboration with Indian government to promote children's rights. So do remember this. Then United Nations Relief and Works Agency for Palestine refugees in the Near East. సో ఇదేంటంటే ఎస్పెషలీ పాలస్తీనియన్ రెఫ్యూజీస్కి సపోర్ట్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ ఇన్ గాజా రీజన్. సో ఇది ఈ ఆర్టికల్కి సంబంధించిన డిస్కషన్. So that's all about the important articles for today. So do go through this international agencies వీటికి సంబంధించి ఇంకొన్ని డీటెయిల్స్ అనేవి జస్ట్ బ్రష్ అప్ యువర్ బేసిక్స్ అండ్ గో త్రూ ద డీటెయిల్స్. సో రీసెంట్గా ఇది న్యూస్లో ఉంది కాబట్టి జస్ట్ గో త్రూ దిస్ ఆర్గనైజేషన్స్, వాటి యొక్క మ్యాండేట్ ఏంటి, వీటిని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, వాటి యొక్క మేజర్ యాక్టివిటీస్ ఏమున్నాయి అండ్ ఇండియా దీనిలో మెంబరా కాదా. సో ఇటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్. ఇట్ విల్ బి రియలీ హెల్ప్ఫుల్ ఫర్ ద ఎగ్జామ్. So that's all about this video. So hope you have liked it. Please do like, share and subscribe to our channel for more interesting content for UPSC. Thank you so much for watching this video. Bye bye.